ప్రస్తుతం రేవంత్ బెయిల్ వాదనలకు సంబంధించి కోర్టు వద్ద నుండి లైవ్ లో అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ ఉన్నారు. ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్, రేవంత్ బెయిల్ తీర్పు మంగళవారానికి వాయిదా పడినట్టు తెలుస్తోంది. వాదనలు ఏ విధంగా జరిగాయి, ఎటువంటి పరిస్థితి కనబడుతోంది అక్కడ? గంట సేపు జడ్జి మొత్తం వాదనలు విన్నారు. ప్రధానంగా నుంచి ఎందుకు తెలియాలి అనే యాంగిల్లో రేవంత్ రెడ్డి తరఫున న్యాయవాదులు మొత్తం కేసుకు సంబంధించిన వివరాలు వాదించారు. ప్రధానంగా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఒక మేజర్ పోర్షన్ కంప్లీట్ అయింది. మేజర్ పోర్షన్ కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో ఇంకా రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టడం, ఇంకా జైల్లో పెట్టడం కరెక్ట్ కాదు అనేటువంటి ఒక కోరాన్ని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఇంకొకటి ప్రధానంగా దీంతో పాటు ఇంకొక విషయాన్ని కూడా వాళ్ళు చెప్పారు. ఒకటి, రేవంత్ రెడ్డికి సంబంధించి ఏవైతే 164 సిఆర్పిసి కింద ఇప్పటికే స్టీఫెన్సన్, అదేవిధంగా స్టీఫెన్సన్ తో పాటు ఆయన కూతురు మాల్కమ్ టైలర్, వీళ్ళు ముగ్గురు కూడా కంప్లీట్ గా దీనికి సంబంధించి పూర్తి స్టేట్మెంట్స్ కూడా వచ్చేసాయి. ఈ సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని ఇంకా జైల్లో పెట్టడం కరెక్ట్ కాదు, ఇది మాక్సిమం 5 సంవత్సరాల కంటే తక్కువ అన్నటువంటి పనిష్మెంట్ కాబట్టి ఈ సమయంలో ఎందుకు పెట్టాలి అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. ఆ తర్వాత అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ దాదాపు 7 అంశాలకు సంబంధించి ప్రధాన 7 గ్రౌండ్స్ ఉంచారు. ఒకటి, ఈ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అని, మొత్తం ఈ కేసుకు సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పర్సన్ గతంలో కనిమొలి అండ్ రాజా కేసులో కూడా ఒక హైకోర్టు ఆర్డర్ ఉంది, దాన్ని సుప్రీంకోర్టు కూడా హోల్డ్ చేసింది. వాళ్ళు పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నటువంటి వ్యక్తులు పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, ఢిల్లీలో కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏ పరిస్థితిలోనైనా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. దీంతో పాటు ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఇంకా కొంతమంది విట్నెసెస్ ని విచారించాల్సి ఉంది, ఇంకా కొంతమందికి సమన్లు జారీ చేయాల్సి ఉంది. ఒకవేళ రేవంత్ రెడ్డికి ప్రస్తుతం బెయిల్ జారీ చేస్తే మాత్రం వీళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ ప్రభావితం చేస్తారు. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు పూర్తిగా విట్నెసెస్ ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక మాట మాట్లాడారు. దాంతో పాటుగా ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎక్కడి నుంచి డబ్బు వచ్చాయి, ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి ఎక్కడి నుంచి డబ్బు వచ్చాయి అనేటువంటి మాటను కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఇంకా బేస్ గ్రౌండ్స్ మీద వాళ్ళు వాదనలు వినిపించారు. గంట సేపు వాదనలు ముగిసిన తర్వాత మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారానికి వాయిదా వేసి మంగళవారం తర్వాత ఈ మొత్తం కేసుకు సంబంధించి అదే రోజు తీర్పు కూడా వెలువరిస్తామని న్యాయమూర్తి చెప్పినటువంటి పరిస్థితి. ఇస్మాయిల్, అయితే ఇరువైపు న్యాయవాదులు కూడా చాలా బలంగా వాదనలు వినిపించారు. జడ్జి కూడా కొన్ని ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. రెండు వైపులా కూడా వాళ్ళు కూడా బలంగా వాదనలు వినిపించారు. సో బెయిల్ మంగళవారానికి వాయిదా పడడం పట్ల ఇరువైపుల న్యాయవాదుల రియాక్షన్ ఏంటి? డెఫినెట్ గా మంగళవారానికి వాళ్ళు పూర్తిగా చెప్పారు. ఒకటి, మంగళవారం రోజు పోస్ట్ చేస్తామని చెప్పారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి